రోమి రాసిన పత్రిక 5:2 చదువుదాం ఒక మాట. మరియు ఆయన ద్వారా మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. ఇక్కడ అంటున్నాడు దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి. ఏంటి నిరీక్షణ అంటే? నిరీక్షణ ఏంటే ఆశ. మనమందరం ఒక దినమున ఆయనతో పాటు ఆయన సింహాసనం కూర్చుండబోతున్నాం. ఆయనతో పాటు మనం ఏలుబడి చేస్తాం. ఆయన కలిగినంతలో వారసులం కాబోతున్నాం. అది మన యొక్క నిరీక్షణ. అది మన ముందు ఉంచబడిన మహిమ. అర్థమైందండి? దాని కొరకు ఏం చేయాలి మనమంట? ఆశ్చర్యపడుతున్నాం అంటాడు. అవును, దేవుడు మమ్మల్ని అంత ఉన్నతమైన స్థానానికి పిలిచాడు. మమ్మల్ని ఆయనతో పాటు సింహాసనం కూర్చుండేటువంటి యొక్క ఆధిక్యతను ప్రభు నాకు ఆ ఆధిక్యత కొరకు పిలిచాడు. నన్ను వారసం ఉండక పిలిచాడు దేవుడు. నన్ను ఇంత గొప్ప ఆధిక్యత నాకు కలిగి ఉంది అనే దాన్ని బట్టి ఏం చేయాలి? మనము గర్వపడవలసిన వారమే ఉన్నాం. గర్వపడమే కాదు, ఏం చేయాలి? దానికి తగినట్టుగా మనం ఈ లోకంలో జీవించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తును చూడండి. ఆయన దేవుని కుమారుడై ఉండి ఆయన ఈ లోకం ఏ రీతిగా జీవించాడు. ప్రియమైన పిల్లలు, దాన్ని మన మనసులో పెట్టుకోవాలండి. అందుకే ఆయన నడిచినదిగా మనం కూడా నడవాలని దేవుని వాక్యం చెప్తుంది. మొదటి దశలో రాసిన పత్రిక 2:12. మొదటి దశలో రాసిన పత్రిక 2:12. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల 2:11 నైనా 11 నుంచి చదువు. తెలుగులో 11 ఉంది. మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వలనే మేము మీలో ప్రతివానికి హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు. చూడండి, ఇక్కడ మిమ్మల్ని ఎందుకు పిలిచాను? ఆ పరలోక మహిమ కొరకు పిలిచాను. ఉదాహరణకి ఒకసారి మనము ఆ పరలోకం దగ్గరికి వెళ్దాం. యేషయా దేవుని యొక్క దర్శనం చూస్తున్నాడండి. వింటున్నారా? ఇప్పుడు మన కళ్ళన్నీ కూడా అటువైపు వెళ్ళాలి. మన మనసంతా కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. యేషయా పరలోకం చూస్తున్నప్పుడు అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆశయం ఉండటం చూస్తున్నాడండి. అర్థమైందండి? చుట్టూ కూడా యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుని కొనియాడుతున్నారు కదా. అలా కొనియాడుతున్నారు. శరాపులు కేబులు ఆయన చూడలేకపోతున్నాయి. అంతగా పొగడుతూ ఉంటే మనం ఏం చేయబోతున్నాము? మనం వెళ్ళి ఆ మహిమగల సింహాసనంలో కూర్చుండబోతున్నాం. ఒకవేళ నువ్వు కూడా ఆ సింహాసనం కూర్చుంటే ఆ పరలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది? నీ చుట్టూ దేవతలు అందరూ ఏం చేస్తారు? యెహోవా పరిశుద్ధుడు 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 కొనియాడుతూ ఉంటారు. అర్థమైందా? ఎలా ఉంటుంది ఆ సీన్? ఇక్కడ ఆలోచించండి ప్రియులారా. నువ్వు నేను ఆ యొక్క సింహాసనం కూర్చుంటే మన చుట్టూ కోట్ల దేవతలందరూ మనం ఏం చేస్తారు? పొగుడుతూ ఉంటాయి, స్తుతిస్తూ ఉంటాయి, ఆరాధిస్తూ ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే మనం కూడా ఆయనతో పాటు కూర్చుంటాం కాబట్టి. తండ్రి పక్కన కుమారుడు, కుమారు పక్కన ఏం చేయాలి? మనం కూడా కూర్చుంటాం. ఇది వేరే స్థలం కాదు. ఎందుకంటే పెండి కుమార్ దగ్గర కూర్చోబోతుంది. పెండి కుమార్ దగ్గర కూర్చోబోతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది ఎంత ఉంటుంది? అందుకే దైవ భక్తుడు పాడారు, నేను ఏమవుతునో అంటారు పాట. ఎందుకంటే ఆ దినం ఆయన దగ్గర కూర్చున్నప్పుడు మనం ఎలా ఉంటాం? మన స్థితి, ఆ దర్శనం మనం పొందుకోవాలని అలాంటి దృష్టి కలిగిన వారికి ఉండాలి. నిజంగా అలాంటి ధన్యత, అలాంటి యోగ్యత నిజంగా ఆ యొక్క స్థానంలో మనందరం చేరాలనేదే దేవుని ఉద్దేశము. ఆ దర్శనం కలిగి ఉండాలి ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, అలాగే సంఘమంతా కూడా ఆ మహిమ గలటువంటి యొక్క
స్థానము కొరకు పిలువబడిన మనము ఆ స్థానంలో ఉండాలని ఆశపడాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మర్చిపోకూడదండి. అలాగే రెండో తెస్సలోనికీయులకు 2:14 కూడా చదవండి. 2 తెస్సలోనికీ పత్రిక 2:14. మీరు ఇలాగు రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన ఏమన్నాడండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ, వేరే మహిమ కాదు పొందవలసింది. నువ్వు ఈ దర్శనం ఏమిటో పొందుతావో నువ్వేం చేస్తావు తెలుసా? ఈ లౌకిక మహిమను కోరుకోవు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లౌకిక సంబంధమైనటువంటి మహిమను ఏమాత్రమైన ఇష్టపడలేదు. ఎన్నో వచ్చాయని దగ్గరికి, కానీ తరిమేశాడు, వద్దనుకున్నాడు. అవునాదండి? ఎందుకంటే ఆయన ఏం చేస్తాడు? నేను తండ్రి కుడిపాలు కూర్చోవలసిన వ్యక్తిని. మనము ఎబ్రాసు 12:2 కూడా చదువుతాం కదండి. తన ముందు ఉంచబడినటువంటి సంతోషము కొరకై సిలువను సహించి ఏదంట ముందుకు పరిగెత్తాడంట. సాతానుడు యేసు దగ్గరికి వచ్చి ఏం చేశాడండి? పైకి తీసుకెళ్ళి ఇదిగో లోకమంతా చూపించాడంట. ఒక్కసారి నాకు సాగిల పడి ఇదంతా నీకు ఇచ్చేస్తా. మన మీద సైతాను ఏది ఇస్తానికి రావాలనే మనం ఏం చేస్తాం? అబ్బా దేవుడు ఇచ్చాడు అనుకుంటాం. కొన్నిసార్లు మన దగ్గరికి వస్తుంటే అనేక కార్యాలు వింటున్నారండి, అనేక కార్యాలు గ్రహించాలి. ఉదాహరణకి ఆ వ్యక్తిగతం చెప్తా వినండి. ఈ పోకూరులో మందిరం కట్టడం కొరకు స్థలం అయితే దొరికింది. మందిరం కట్టేది ఎంతో మంది వచ్చారు నా దగ్గరికి. కదండి, మేము చర్చి కట్టిస్తామండి, పెద్ద హాలు, పైన చర్చి, ఏవో చేస్తామని ఎంతోమంది వచ్చారు నా దగ్గరికి. అది ఇప్పుడు కాదు, దీనికి ముందే ఫస్ట్ స్టార్టింగ్లో. కానీ నేను ఒకటే మాట చెప్పా, నాకంటూ ఒక పద్ధతి ఉంది. ఒకవేళ మందిరం కట్ట కొరకు మీరు ఒకవేళ ఇచ్చేటట్టయితే ముందు ఇచ్చే వ్యక్తి ఏం కావాలి? రక్షణ పొందిన విశ్వాసి అయి ఉండాలి. క్రమముగా చర్చికి వెళ్ళేవాడుగా ఉండాలి. నంబర్ 1. రెండోది, నేను మీ దగ్గరికి రాను, ఇవ్వాలనుకుంటే దేవుడు నీతో మాట తీసుకొని ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోవాలంతే. రెండవది. మూడోది, ఒకవేళ మందిరం కట్టినా కూడా వాళ్ళని పిలిచి సన్మానం చేసి ఇవే ఉండవు. అందరిలాగా పిలుస్తాం, రావాలి, పోవాలి. ఇదే కండిషన్స్ పెట్టా నేను వాళ్ళకి. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రాలేదు తిరిగి. అర్థమైందా? కొన్నిసార్లు మేము సేవ ప్రారంభించినప్పుడు మాకు నెల జీతం ఇస్తానన్నారు. మనం ఏమన్నా నెల జీతం ఇస్తా అన్నారు. నేనన్నాను, జీతం మాకు అవసరం లేదు. యువత ఒక డబ్బు మీ దగ్గర ఉంటే ఉండొచ్చు, కానీ మేము జీతం తీసుకోము. అర్థమైందండి? ఇవన్నీ డబ్బులు ఉండి చెప్పిన మాట కాదు. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. డబ్బులు ఉండి మేము వద్దని లేదండి. సాతాను అనేక రీతిలుగా ఏం చేయండి, మమ్మల్ని ట్రాప్ చేయడానికి చూసిండే. దేవుడు ఏ మహిమకైతే పిలిచిందో ఆ మహిమ నుండి దూరం చేయడం సైతాన్ ఏం చేసి ప్రయాసపడింది. వద్దనేసాం. ఎందుకంటే సాతాను అందుకనే ఏదైనా సరే మనకు అవసరమో ఉండొచ్చు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాలని ఆశపడుతున్నా. ఒకసారి బహు భయంకరమైన పరిస్థితి, అంటే చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు, ఇంట్లో కూడా పరిస్థితి బాగుంది, పాలు తీసుకోవడానికి పరిస్థితి లేదు, చాయ్ పెట్టుకోవడానికి పరిస్థితి లేదు, అప్పుడు కూడా ఉండదు ప్రేమ. ఇప్పటివరకు అది ఫస్ట్ టైం నేను చెప్పడం. అదే టైం మా గ్రామంలో ఎలక్షన్స్ వచ్చాయి.
ఒక్కొక్క పార్టీ తరఫున 2000 ఒకరు అనుకుంటాను, 1000 రూపాయలు ఒకరు అనుకుంటాను. మా దగ్గరికి వచ్చారు. అది ఫస్ట్ ఎలక్షన్. మేము ఇక్కడ ఓటు వేయడం కూడా ఫస్టే ట్రైన్ ద్వారా. అలాంటి టైంలో కూడా మేము ఆ దగ్గర మాకు మీ డబ్బులు అవసరం లేదు, ఒకరు తీసుకుని ఉంటే 3,000 6,000 వచ్చేటువంటిది మాకు ఇద్దరికి. ఇంతగా 2 4 6,000 వచ్చేటువంటిది. అంటే సాతాను యొక్క కుయుక్తిని మనం ఏం కాదు గ్రహించి ఉండాలండి. అందుకని మన దగ్గరికి ఏదైనా వచ్చినప్పుడు అన్ని దేవుని వల్ల వచ్చిందే కాదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా కొన్ని నియమాలు పెట్టుకోవాలి, వాక్యానుసార నియమాలు పెట్టుకోవాలి. ఇది దేవుని దగ్గరికి వస్తుందా లేదా అన్నటువంటిది ఏం చేయాలి, మనము జాగ్రత్తగా పెట్టుకోవాలండి. విషయం బాగా కొంతమంది అంటారు ఏదో ప్రార్థన చేయించుకొని కానుక ఇవ్వడానికి ప్రయత్నం. మేము అంటాను ఒకటే మాట, అయ్యా మీ కొరకు మేము ప్రయాస పడటం లేదు, మేము మీకు పరిచయం చేయటం లేదు, కాబట్టి మీరు ఇచ్చే కానుక మాకు అవసరం లేదు. ప్రార్థన చేస్తున్నాం, వెళ్తున్నాం, అంతే. అర్థమవుతుందండి? అంటే మేము కష్టపడే మీ కొరకు ప్రయాసపడాలి. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు, మేము మీకు సేవ చేస్తున్నాం. సేవ చేయకుండా ఏదో ప్రార్థన చేసినందుకు అది ఒకటి ప్రేమ, అది లెక్కలోకి రాదు. విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రేమ. అర్థమవుతుందండి? కాబట్టి ప్రతి విషయంలో కూడా అనేది జాగ్రత్త కలిగి ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర కూడా ఆకలితో ఉన్నాడండి. ఎన్నో ఆలోచనలు తీసుకోవాల్సిన సాతానుడు అలా కొండ మీద తీసుకుపోయి, ఇగో ఇవన్నీ నీకు ఇచ్చేస్తా, తీసేసుకో అంటున్నాడు. ప్రేమలారా, ఈ రకంగా సాతాను అనేక రకాలుగా ఏం చేస్తుంది, ఆ మహిమను తప్పించడానికి ప్రయాసపడుతుంది. ఏ రీతిగా అయితే మన పితృని ఆదాము, పితృ ఏంటంటే ఆదాము దగ్గర ఏ రీతిగా అయితే మహిమను దొంగిలించిందో, పండు చూడు అని చెప్పింది, అంతే. వెన్న కోరిక పుట్టింది, తీసుకు తినేసి. అలాగే సాతాను మన ముందుకు అనేకమైన ఆకర్షణీయమైన విషయాలు వస్తాయి. నిజంగానే మనం కష్టాల్లో ఉంటాం, అవసరంలో ఉంటాం. ఆ టైంలో ఏం చేస్తుంది, చక్కటి పండు తీసేసుకో, చక్కటి ఆలోచన చేసుకో ప్రియమైన ద్వారా. కానీ నువ్వు దేవునితో అటాచ్మెంట్ ఉన్నట్లయితే దేవుని చిత్తాన్ని నువ్వు బాగా అర్థం చేసుకోగలవు. నిజంగా దైవ దర్శనం నువ్వు కలిగిన వాడవైతే నువ్వేం కలిగి ఉంటావు, నువ్వు సరైన నిర్ణయం తీసుకోగలవు. ఇది సాతాను నుంచి వస్తుందా లేదా దేవుని నుంచి వస్తుందా విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రియులారా. కాబట్టి మనందరం కూడా క్రీస్తు మహిమకు పిలువబడ్డాం. అర్థమైందండి? రాజ్య మహిమ అంట అక్కడ అన్నాడు, రాజ్య మహిమకు పిలువబడ్డామన్నాడు. ఇక్కడేమో క్రీస్తు మహిమ పొందుటకు పిలువబడ్డామంటున్నాడండి. కాబట్టి ఈ సత్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దీన్ని పిలువబడి మనం ఏం చేయాలి, ఎంతో జాగ్రత్తగా ఆ దృష్టికి ఆ మహిమ పొందుకోవాలి నేను. అందుకే క్రీస్తుకి తండ్రి దగ్గర ఎంత ఫలితం ఉందో, ఎంత గౌరవం ఉందో, ఏ స్థానం ఉందో ఆ స్థానం కొరకు మనం పిలిచాడు అన్న విషయాన్ని మన దృష్టిలో పెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఇలాంటి ఒక దర్శనము మనందరికి అవసరం, ఒక దేవుని సంఘానికి అవసరం. అలాంటి పరిశుద్ధులు ఇలాంటి ఒక దర్శనం కలిగిన వారు ఉన్నారండి. ఇదని లోకంలో రకరకాల దర్శనాలు చెప్తున్నారు. అర్థమవుతుందండి? అంత లౌకిక సమయ దర్శనాలండి. దేవుడు మాకు ఇల్లు ఇస్తానన్నాడు, మాకు డబుల్ స్టోర్ బిల్డింగ్ ఇస్తానన్నాడు, మాకేం చేస్తున్నాడు, మంచి ఉద్యోగం ఇస్తానన్నాడు, ప్రమోషన్ ఇస్తానన్నాడు. ఈ దర్శనం దీని కొరకు ప్రార్థిస్తున్నారు చాలామంది. ఇది దర్శనం కాదండి, ఇది దర్శనం కాదు. ప్రియ సహోదరులు, అసలైన దర్శనం ఏం తెలుసా? నా కొరకు ప్రభు అతను సింహాసనం ఆ యొక్క స్థానం ఏ స్థానం అయితే ఉంచాడో ఆ స్థానాన్ని చేరుకోవడానికి ఏం చేయాలి, ముందుకు నడవాలి. నీకు ఆ దృష్టి ఉంటేనే ఎక్కడికి వెళ్తావు, వెళ్ళగలవు ప్రియమైన పిల్లలు. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఆ దర్శనం మనం పరిగెత్తవలసిన వారమే. ఒక మాట చదువుకుందాం, చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5:10. మొదటి పేతురు రాసిన పత్రిక
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు ఏంటని ద్వారా తన నిత్య మహిమకు పిలిచాడంట. ఇది ఒకరోజు పోయే మహిమ కాదండి. ఈ లోక మహిమలన్నీ కూడా కొన్ని దినాలదే. కానీ ప్రభు మనం పిలిచింది దేని కదా? ఆ నిత్య మహిమకే. అందుకే దేవుడు మనం ఏం చేస్తాడు, కొన్నిసార్లు కొన్ని శ్రమలకుండా నడిపిస్తాడు. అర్థమైందండి? దేని గుండా నడిపిస్తాడండి? కొన్ని శ్రమలు గుండా నడిపిస్తాడు. అందుకే శ్రమలు వచ్చినప్పుడు కూడా నీ దృష్టి ఏమై ఉండాలి చేస్తా? ఈ శ్రమలన్నీ నా యొక్క మహిమ కొరకు. ఎవరే శ్రమపడి వెళ్తారో వారికి దేవుని దగ్గర ఏముంటుంది? ఎంతో గౌరవము, ఎంతో ఉన్నతమైనటువంటి యొక్క ప్రియులారా మర్యాద ఉంటుంది. విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన పిల్లారా. అందుకే ఇదే మొదటి పేతురులో ఒక మాట, చక్కటి మాట రాయబడించి ప్రియమైన పిల్లారా. చూడండి 1వ అధ్యాయము 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెంకాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని వలన శుద్ధిపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్ష నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమయో, ఘనతయో కలుగుటకు కారణమగును. మనం ఇంకా పైనుంచి ఉంటే నిజంగా మనం సంతోషిస్తున్నాం. యేసయ్య పాపాలు క్షమించాడు, రక్షించాడు, నేను పరలోక నాకు వారసత్వం ఇచ్చాడు, ఆ పరలోకం ఉండబోతున్నాను, మంచిదే, సంతోషం. కానీ ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క ధన్యతలో నువ్వు ప్రవేశించాలంటే నీవు ఈ లోకములో శోధింపబడాలి, పరీక్షింపబడాలి. దాన్ని నిలబడినప్పుడు ఏమవుతుంది నీకు? అర్థమవుతుందండి. ఇక్కడ అంటారు అవసరమును బట్టి. ఏంటి అవసరము? నువ్వు శోధింపబడటము, శ్రమ అనుభవించడము, నీ విశ్వాసం పరీక్షింపడం అనేది ఏంటి? అవసరము. పరీక్ష లేకుండా ఏం లేదు. పరీక్ష లేకుండా ఏం లేదండి. పరలోకం లేదు. అర్థమైందా? శ్రమ లేకుండా సింహాసనం లేదు. అర్థమైందా? ఈ లోపల అవమానం పొందకుండా మహిమ దొరకదు. కాబట్టి ఏ వ్యక్తి అయితే మనోని వెలిగింపబడిందో, ఏ వ్యక్తి అయితే దేవుడు తన కొరకు ఏది దాచిపెట్టాడో, దేని కొరకు మనల్ని పిలిచాడో, ఆ యొక్క దర్శనం ఒకవేళ నీకు ఉన్నట్లయితే నువ్వేం చేస్తా? ఈ లోకంలో శ్రమలకు కానీ, కష్టానికి కానీ, నిందలకు కానీ, బాధకు కానీ, ఏ పరిస్థితి ఈ లోకం ఉండని దాని గురించి ఏం చేయాలి? చింతపడకుండా ఏం చేస్తావు? ముందుకు సాగుతావు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. అందుకన్నాడు ఎవరు యేసయ్య ప్రత్యక్షమైన ఏం జరుగుతుంది నీకు? ఏమంటారు ప్రేమరా? ఒక ఈ పరీక్షలన్నీ నిలిచినట్లయితే నీకేం కలుగుతుంది? మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుందని దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన బిల్లారా. కాబట్టి అందుకనే ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా జాగ్రత్త పడాలని దేవుని వాక్యం చెప్తుంది. రోమి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అది తర్వాత మీరు స్లోగా కూర్చొని ధ్యానించండి. 2వ అధ్యాయము 7వ వచనము. 2:7. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమయు ఘనతయు అక్షతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఏమన్నాడు ఇక్కడ? నిత్య జీవము మహిమ కొరకంట ప్రయాసపడాలంట, వెతకాలంట. ప్రేమ నీకు మతికి ఒకవేళ ఇది మహిమ కావాలంటే, ఇంతవరకు మనం చూసాం, ఈ మహిమ కావాలని ఏం చేయాలి? దాన్ని వెతకాలి. దాని కొరకు ఏం చేయాలి? సత్క్రియలు ఓపిగా చేయాలి. ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని శ్రమ వచ్చినా, ఎన్ని బాధలు, కానీ నీ యొక్క క్రియలు మొత్తం సత్క్రియలుగా ఉండాలి. నువ్వు సత్క్రియలే చేయాలి తప్ప ప్రేమారా దుష్క్రియలు చేయడానికి వీలు లేదని ఇక్కడ వాక్యం మనం చూస్తుంటున్నాం. అందుకే అపోజిన పౌలు ఒక చక్కటి మాట మనం రాస్తున్నాం. 4వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనము. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమా భారము కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములో, అదృశ్యమైనవి నిత్యములో. అందుకే అప్పుడు పౌలు ఏమన్నా తెలుసా ప్రియమైన పిల్లారా? ఏదంట? క్షణమాత్రముండు మా సులకని శ్రమ. ఈ లోకములో వారికి ఉన్న శ్రమ అంతా నిజంగా అపోస్తలుడైన పౌలుకు ఎన్ని శ్రమలు అనుభవించాడో మనము చూస్తాం. దీన్ని దేంతో ఎంచుకుంటున్నాడండి? చులకని శ్రమగా ఎంచుకుంటున్నాడు. క్షణమాత్రముండు చులకని. క్షణం అంటే ఈ లోకంలో ఆయన అనుభవించిన శ్రమలన్నీ కూడా దేంతో అనుకుంటున్నాడండి? క్షణమాత్రం అనుకుంటున్నాడు. మనమైతే ఏమంటాం? అబ్బా, నాకు అన్ని శ్రమలే, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడు శ్రమే 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 శ్రమే. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు క్షణమాత్రం ఉండేది చులకన శ్రమ అంట. మరి నాకున్న శ్రమ ఎవరికి లేదండి ప్రపంచంలో అనుకుంటాం. నిజమే ప్రియమైన పిల్లారా. కానీ అపోస్తలుడైన పౌలు అసలు శిస్తులైనటువంటి యొక్క మహిమ ఏంటిదో చూశాడు కాబట్టి ఆ మహిమతో పోల్చుకున్నప్పుడు ఈ లోకంలో తాను అనుభవిస్తున్నటువంటి శ్రమ క్షణం మాత్రం అన్నటువంటి అభిప్రాయం కలిగిన వాడుకున్నాడు. అదే కూడా సులకన శ్రమ అంట. దీంతో ఒకసారి మీరు కూర్చొని క్షణం మాత్రం ఉండు చులకని శ్రమ, ఈ పదాల మీద మీరు ఆలోచన చేయండి, ధ్యానించండి. ఎంతంట? క్షణం మాత్రం ఉండేటువంటిదంట. ఎంత? క్షణం. మనడు అబ్బా ఇన్ని సంవత్సరాలు శ్రమ పడుతున్నానండి. కానీ పౌలు దృష్టికి ఏముంది? అది క్షణమేనంట. రెండోది, బా నాకు వచ్చిన శ్రమ ఎవరికి రాలేదని అంటాం. కానీ పౌలుకి వచ్చిన శ్రమ అర్థమైందండి? ఎన్ని శ్రమలు వచ్చాయి చెప్పండి. చిన్నదా? ఒకసారి ఆ కొరింథీయులకు రెండో కొరింథీయులకు రాసిన పత్రిక చదవండి. మీకు ఆయన పొందిన శ్రమలన్నీ లిస్టు రాస్తాడు. కొన్నే మెయిన్ రాస్తున్నాడు, ఇంకెన్ని పడ్డాడో తెలియదు. ప్రియమైన పిల్లారా, మనం అబ్బా ఎన్ని శ్రమలో. కానీ నేనేమంటే సులక్కన శ్రమ అంటున్నాడు. ఎందుకు తెలుస్తా? ఏ వ్యక్తి అయితే నిజముగా ఆ యొక్క పరలోకములో తాను పొందబోయే మహిమను చూస్తాడో, ఆ మహిమ యొక్క ప్రత్యక్షతను గ్రహించాడో, ఆ దివ్య దర్శనం పొందాడో, ప్రియమైన బిడ్డ, ఆ మహిమ ముందు ఇవన్నీ కూడా ఏం పొందుతుంది? చులకనగా కనబడుతుంది. చులకనగా కనబడుతుంది, క్షణంగా కనబడుతుంది. ఎందుకు కదా? మనం పొందే నిత్య మహిమ అండి. బహుశా ఈ లోకంలో మనం ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు శ్రమ పొందుతుండొచ్చేమ్మా. అర్థమవుతుందండి? దాంతో నిత్యత్వాన్ని పోల్చుకున్నట్లయితే లెక్కలే లేదు. దాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఏ మాత్రమో కాదండి. యేసై పొందిన శ్రమ ముందు మనం ఎంత? అపోస్తలుడైన పౌలు పొందిన శ్రమ ముందు మనం ఎంత? అయ్యో నాకు ప్రార్థన చేయండి, నాకు ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది, ఆ నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది, వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఎట్లా అన్నారు. ఎప్పుడు ఇదే పాట మనకి. చాలా మందికి ఇదే పాట ఉంటుందండి. విషయం బాగా అర్థం. అంటే వారి కనులు ఇంకేం కాలేదండి, తెరవబడలేదని అర్థం. నీ దృష్టి కూడా అలాగ ఉన్నట్లయితే ఈ రాత్రి కాశంలో నీ కళ్ళు కూడా తెరవబడాలని కోరుకోవాలని దేవుని వాక్యం రాత్రి కాలం దేవునితో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి ఏంటండి, పౌలు ఏం చేశాడు? ఆ మహిమను చూశాడు, తను పొందబోయే మహిమను చూశాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమ కావచ్చు, అర్థమైందండి, ఆయనకి కాలాన్ని బట్టి చూసినప్పుడు క్షణముగా కనబడుతుంది. అలాగే శ్రమ యొక్క గొప్పతనం చూసినప్పుడు
ఏ శ్రమ అంటే చులకరి శ్రమగా కనబడుతుంది ప్రేమలారా. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రం ఏంటంట, శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్య మహిమ భారంను కలగ చేయుచున్నది. ఇంకా మాకు వస్తున్న శ్రమ అయితే రోజు రోజుకైతే మహిమను ఏం చేస్తుందంట, పెరుగుతుందంట. మహిమ పెరుగుతుందంట. ప్రియమైన పిల్లారా, కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు ద్వారా మనం మెప్పు పొందాలంటే, మహిమ పొందుకోవాలంటే, ఈ లోకంలో ఏ శ్రమైన కష్టమైన దేని గురించి కూడా ఏం కాకూడదు, గొప్ప ఎంచుకోకుండా నేను ఇంకా ఎక్కువ పొందుకోవాలి, ఇంకా ఎక్కువ నేను అనుభవించాలన్నటువంటి ఆతృత ఏం చేయాలి, మనము ముందుకు అడుగులు వేయవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం మన క్లియర్గా హెచ్చరిక చేస్తున్నట్టుగా దేవుని వారికి చూస్తున్నాం. ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము, క్షమించాలి, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని నా ప్రతి వాడును ఆయన పవిత్ర ఉన్నట్టుగా తనను పవిత్రులుగా చేసుకొనును ఏమన్నాడు. కాబట్టి ఈ నిరీక్షణ మనకు ఉంది, కాబట్టి మనం కూడా ఏం చేస్తాం, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనలాగా ఉంటామంట. ఆయన ఎంత మహిమోన్నతుడై ఉన్నాడో ఆయనలాగా మనం కూడా పోతున్నాం. కాబట్టి మనము ఆయన పవిత్రులు ఉంటే మనం కూడా ఏం చేయాలి, పవిత్రపరచుకొని జీవించవలసిన వారముగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశముగా మనం ఈ వాక్యం చూస్తున్నాం. చివరిగా ప్రియమైన బిల్లారా, యూదా పత్రిక 1:24 వచనం. త్రొట్టెలకుండా మిమ్మల్ని కాపాడటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషిగా నిలవబెట్టుకో శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగునుగాక. ఆమేన్. మనసు చదువుదామండి 24వ వచనం నుంచి. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ యూదా చివరిగా చెప్తున్నాడు, ఏమంటా, త్రొట్టెలకుండా మిమ్మల్ని కాపాడటకు. అవును, అనేక సార్లు మనకు కలుగుతున్న శ్రమ, ఒకవేళ అటువంటి దర్శనం కలిగి మనం నడుస్తున్నప్పటికి కూడా అనేక సార్లు శ్రమ, బాధ, నిందలు వచ్చినప్పుడు అనేకసార్లు తొట్టిల్లిపోయేటువంటి పరిస్థితి వస్తుంది, తప్పిపోయే పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ సర్వకృపానిధి దేవుడు, శక్తిగల దేవుడు ఏం చేస్తాడు, మనల్ని తొట్టిల్లకుండా కాపాడి ఆయన నిత్య మహిమ కొరకు ఏం చేయాలి, సిద్ధపాటు చేయుటకు సమర్థవంతుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో నిజంగా నీ మనోనేత్రాలు వెలిగింపబడి ఆ పర సంబంధమైనటువంటి మహిమ యొక్క ప్రత్యక్షత లేక దర్శనము నువ్వు పొందిన వాడవైతే ఈ లోకములో ఈ లోక మహిమను కావచ్చు, ఈ లోకమే గొప్పతనాన్ని కావచ్చు, ఈ లోకం యొక్క గౌరవాన్ని కావచ్చు కొరకు ఆశపడకుండా నీవు నీ కొరకు ప్రభు ఆ పరలోకమందు దాచుచున్నటువంటి యొక్క మహిమను పొందుట కొరకు, ఆ మహిమ గల సింహాసనము, ఆ మహిమ గల స్థానాన్ని పొందుకోవడం కొరకు ఈ లోకంలో శ్రమైన కష్టమైన ఏది పట్టించుకోకుండా అడుగులు ముందుకు వేయి. సాతాను కుయుక్తులకు ఏమాత్రము పడిపోకుండా ప్రభు చిత్తానికి నీలో పరిశుద్ధాత్మకు అప్పగించుకొని, పరిశుద్ధాత్మదేవ నన్ను మహిమగా మార్చు, ఏ మహిమ కొరకు పిలువబడ్డానో ఆ మహిమకు ప్రత్యక్షతతో నేను పరిగెత్తడానికి
కృప ఇవ్వు ప్రభా అని దేవుని ప్రార్థిద్దాం. ప్రియమైన సహోదరి సహోదర, అపోస్తలుడు పౌలు తాను పొందిన దర్శనం కొరకు ఈ లోకంలోని సకలమును తనకైన అంతా కూడా పెంటగా ఎంచుకొని తనకు మంచి పేరు కావచ్చు, ఆస్తి కావచ్చు, సంపదలు కావచ్చు, చదువు కావచ్చు, అన్నిటినీ కూడా పెంటగా ఎంచుకొని అనేక రకాల శ్రమలు పొందుతూ ప్రభుకు సాక్షిగా జీవిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, మనం కూడా ప్రత్యక్ష కలిగి ఉందాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, సంఘం అంతా కూడా ఈ ప్రత్యక్ష కలిగి ఉందాం. ఆ ప్రత్యక్ష మనం కలిగిన కూడా కాకుండా మన కుటుంబానికి, మన పిల్లలకి కూడా ఆ ప్రత్యక్ష గురించి తెలియపరుస్తూ, మనకి తోటి సహోదరులు ఆ ప్రత్యక్షతను తెలియపరుస్తూ మనం దానికి మాదిరిగా ఉండి ఆయన నిలబడ సిద్ధపడదాం. అటైతే పరిశుద్ధాత్మ మనం సిద్ధపాటు చేయమని మనం అప్పగించుకుందాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ తండ్రి నీకు స్తుతులు, పరలోకపు దైవమా నీకు స్తోత్రం రాజా. హల్లెలూయా, మహిమోన్నతుడా నీకు స్తుతులు ప్రభు. అయ్యా, మా కళ్ళు మీరు తెరవచ్చేయండి, మా మనోన్నతులు వెలిగించండి. ఏ ప్రత్యక్ష అయితే ప్రభు ఆనాడు పరిశుద్ధులు కలిగి ఉన్నారో, ఏ దర్శనం అయితే ఆనాడు పరిశుద్ధులు కలిగి ఉన్నారో, ఏ దర్శనం అయితే ఈ దినం కొత్త నిబంధన సంఘము కలిగి ముందుకు సాగాల ప్రభు, అట్టి దర్శనం మేము కలిగిన వారుగా ప్రభు, అట్టి ప్రజలు కలిగిన వారంగా ఈ లోకంలో సాతాను కుయుక్తులకు లోడు కాకుండా ప్రభు, శ్రమ అయిన, నిందైన, అవమానమైన, కష్టమైన ఈ సులకన శ్రమ, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, క్షణమాత్రముడి శ్రమ అని ప్రభా మేము గ్రహించుకుని ఇవన్నీ కూడా ఆ నిత్య మహిమ కొరకు మమ్మల్ని సిద్ధపాటు చేస్తుందని ఎరిగిన వారముగా ఆ గురి వైపు మాకు నియమించేటువంటి ఆ స్థానం కొరకు దాన్ని మనసులో పెట్టుకొని పరిగెత్తే కృపాభాగ్యం మాకు అందరికి దయచేయండి తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడకటి కృప దయచేయండి. వాళ్ళు ఏ ఒక్కరి దర్శనం కోల్పోకుండా కృప దయచేతండి, సహాయం చేయి. వేరే ఈ లోకం ఉన్నప్పుడు ఏ దృష్టితోనూ ప్రభుని ప్రయాణం కొనసాగించావు, ఏ దృష్టితో ఈ లోకం జీవించావో అది మేము జీవించి నీతో పాటు కలిసి జీవించే భాగ్యం మాకు దయచేయమని, ఆ నిత్య మహిమ కొరకు సిద్ధపాటు చేయమని, సహాయం చేయమని రాజు నీ వాక్యాన్ని ప్రజలకు సమర్పిస్తాం. ఏ శ్రమలేని పావసనం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మా అందరికీ, ఒక సకల పరిశుద్ధులకు కూడా